ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈ మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నువ్వేమై ఉన్నావో, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట చాలా చాలా అవసరమై ఉంది. ఎందుకంటే నీవిప్పుడు ఉన్న స్థితి కంటే నీవు దాటి వచ్చిన స్థితి చాలా దుర్భరమైనదే. లేదు, అప్పుడు నాకు చేతి నిండుగా డబ్బుంది, లేకపోతే నాకేమేమో ఉన్నాయి అని నీవు చెప్పగలుగుతున్నావా నేస్తమా? ఒక్కసారి వెనక్కి చూడు. నీ చేతి నిండుగా డబ్బుండినా, లేక నీకు ఏవో అందరూ చూసి మెచ్చుకునే పరిస్థితులు ఉండినప్పటికీ నీ మనసులో నీకు నెమ్మది లేదు, నీకు మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. అయితే సమాధానకర్తయ్యగు దేవుడు నీకు దినాన ఈ వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకని నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి దేవునిని నీవు ఘనపరచగలగాలి, ఆరాధించగలగాలి. ఈ కాంటెక్స్ట్లో కనుక చూసినట్లయితే అక్కడ భోజన సమయము అయిపోయింది, చాలా సమయము దాటింది, కానీ వారి దగ్గర తినడానికి ఏమీ లేవు. అట్లానే అవి కొని తెచ్చుకోవాలంటే చాలా దూరము వెళ్ళాలి, కొనడానికి అవసరమైన డబ్బు కావాలి. అక్కడ అన్నీ కూడా ప్రతికూలతలే కనిపిస్తూ ఉన్నవి. వీరికి పెట్టడానికి ఏమైనా ఉందా అని యేసుప్రభు అడిగినప్పుడు ఏమీ లేదు, కానీ ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పారు. అవి ఎంతమందికి సరిపోతాయి అని వారు వాపోతూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం చేశారో నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ రొట్టెలు పట్టుకొని, ఆ చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏమని చెల్లించి ఉంటారు? తండ్రి, మీరిచ్చిన ఈ ఆహారమును బట్టి మీకు వందనములు అని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించారు. వడ్డిస్తే వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. కడుపు నిండుగా ఇక మాకు వద్దు బాబాయ్ అన్నట్లుగా తిన్నారు. అందరూ తృప్తిగా తిన్న తర్వాత వాటిని పోగు చేస్తే 12 గంపలు నిండుగా ఎత్తారట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేస్తమా, నువ్వు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచారో ఆ స్థితిలో, దేవా మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, నాకు ఈ స్థితినిచ్చారు, ఈ ఆహారమునిచ్చారు, ఉండడానికి ఈ చిన్న గూడునిచ్చారు అని నువ్వు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే దానిని దేవాది దేవుడు ఎన్నో రెట్లుగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షాన ఉన్నారు. కాబట్టి నేస్తమా, అనుక్షణము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే నీవు నీ బ్రతుకులో ఊహించని ఉన్నతమైన ఆశీర్వాదములను కూడా నీవు పొందుకోగలుగుతావు. 5 రొట్టెలు 2 చేపలు అక్కడ 5,000 మంది పురుషులు భుజించి ఇంకా స్త్రీలని చిన్నపిల్లలని లెక్క పెట్టలేదు. వారిని లెక్కిస్తే వీరికంటే ఎక్కువ జనసమూహమే ఉంటారు. ఇంకను మిగిలినవి 12 గంపల నిండుగా ఎత్తిరి. నేస్తమా, నీ బ్రతుకులో కూడా దేవుడు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు. దేవుని పట్ల భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు నీ జీవితమును కొనసాగించు. దేవుడు తప్పకుండా నిన్ను ఎంతో ఉన్నతముగానే ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఇదే నాన్న మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ఆరోగ్యమునివ్వండి తండ్రి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు నైనా సరి అయిన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను అనుగ్రహించమని
నాయనా, యవన కాలంలో ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.